ధనుష్‌కి తెలుగులోనూ క్రేజ్ ఉంది. 'సార్', 'తిరు' లాంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. తాజాగా తను హీరోగా నటించి దర్శకత్వం వహించిన మూవీ 'రాయన్' రిలీజ్ అయింది. ఇది ధనుష్‌కి 50వ మూవీ. మరి 'రాయన్' ఎలా ఉంది? హిట్ కొట్టాడా లేదా అనేది రియల్ వ్యూలో చూద్దాం. ఇందులో ధనుష్ పేరు కాతవ రాయన్. చిన్నతనంలోనే తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. దీంతో ఉన్న ఊరిని వదిలిపెట్టి ఇద్దరు తమ్ముళ్ళు, చెల్లితో వేరే చోటకు వలసపోతాడు. పెద్దయ్యాక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని బతుకుతుంటాడు. సాఫీగా సాగిపోతున్న ఇతని జీవితం ఆ ఊర్లోని గుండాలైన దురై, సేతు వల్ల తలగిందులవుతుంది. ఒక టైంలో సొంత తమ్ముడే రాయన్ని చంపాలనుకుంటాడు. ఇలా జరగటానికి కారణమేంటి, చివరకు ఏమైంది అనేదే స్టోరీ. ఈ పాయింట్ చాలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ కావటానికి. కానీ యాక్టర్గా న్యాయం చేసిన ధనుష్ రైటర్ కమ్ డైరెక్టర్గా విఫలమయ్యాడు. కథగా చూసుకుంటే రాయన్ పాతది. రాయన్ ఫ్లాష్ బ్యాక్, అతని షాప్, తమ్ముళ్ళు, వాళ్ల చుట్టూ ఉండే వాతావరణం ఇలా బోరింగ్గా సాగుతూ ఉంటుంది. ఈ సినిమాకు ప్రింట్ మీడియా ఇచ్చిన రేటింగ్ 1.50. సెకండ్ హాఫ్లోనైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అసలు కన్విన్స్ కానీ లాజిక్ లేని విధంగా స్టోరీ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే ఫైట్ సన్నివేశాలు మినహా రాయన్ పూర్తిగా నిరాశపరుస్తుంది. పాత్రల మధ్య డ్రామా సరిగ్గా వర్కౌట్ కాలేదు. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీద్దామనుకున్న ధనుష్ అసలేం తీశాడో అర్థం కాని విధంగా సినిమా ఉంటుంది. సెకండ్ హాఫ్లో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి ట్విస్ట్ పెట్టి ఏదో మెసేజ్ చేద్దామనుకున్నాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుంది. దీంతో వెబ్సైట్స్ ఈ సినిమాకు 1.75 రేటింగ్ ఇచ్చాయి. నటుడిగా ధనుష్ తన పాత్రకు న్యాయం చేశాడు. తన చెల్లిగా చేసిన దుసర విజయన్, తమ్ముడిగా చేసిన సందీప్ కిషన్ కి ఉన్నంతలో మంచి రోల్స్ పడ్డాయి. సెకండ్ హాఫ్లో హాస్పిటల్లో జరిగే ఫైట్ సీన్లో దుసర యాక్టింగ్కి విజిల్ వెయ్యాలి అనిపిస్తుంది. విలన్గా ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది, కానీ కథలో దమ్ము లేకపోవడంతో తేలిపోయాడు. వీళ్లతో పాటు ప్రకాష్ రాజ్, అపర్ణ, బాలమురళి, కాళిదాస్ జయరాం, సెల్వ రాఘవన్ ఇలా మంచి మంచి యాక్టర్స్ ని పెట్టుకున్న వీరికి సరైన సీన్స్ పడలేదు. దీంతో రాయన్ కు ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 2. టెక్నికల్ విషయాలకు వస్తే పాటలు అస్సలు బాగలేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మాత్రమే బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యాక్టర్గా ధనుష్ని వంక పెట్టడానికి లేదు, కానీ దర్శకుడిగా మాత్రం ఫ్లాప్ అయ్యాడు. దానికి తోడు రాయన్ చూస్తున్నంతసేపు తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. మొత్తానికి రాయన్కు మనమిచ్చే రియల్ వ్యూ రేటింగ్ 1.75, ప్రింట్ మీడియా 1.50, వెబ్సైట్స్ 1.75, ఆడియన్స్ 2, రియల్ వ్యూ 1.75.